గ్రామీణ ఉపాధి పథకం గురించి కాస్త తెలుసుకుందాము. దాదాపుగా ప్రజలందరికీ తెలుసు, అయితే కొన్ని కొత్త అంశాలు తెలుస్తాయన్నమాట. ఈ పథకాన్ని, ఈ పనిని ఏ విధముగా చేస్తే గ్రామాలు నిజంగా వృద్ధి చెందుతాయి అనే అంశంపైన మీకు కూడా కాస్త అవగాహన వస్తుంది. భారత ప్రభుత్వము 25/8/2005 నాడు ఈ చట్టాన్ని, ఈ స్కీమ్ని అమల్లోకి తెచ్చింది. అయితే 2008 సంవత్సరంలో దాదాపుగా 2,65,000 గ్రామ పంచాయతీలు, గ్రామాలకు ఈ స్కీము, ఈ పనులు విస్తరించబడినవి. గ్రామీణ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, భారత ప్రభుత్వము ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో పర్యవేక్షిస్తున్నాయి. దీనిని MGNREA, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్, అయ్యే దగ్గర చేరిస్తే స్కీమ్ అంటారు. ఇదన్నమాట. అయితే గ్రామంలో లోకల్ వాళ్ళు, అంటే ఈ విలేజెస్లో నైపుణ్యం లేని వారు, పనులు చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, కాస్త హెల్త్ బాగున్నవాళ్ళు అందరూ గ్రామ పంచాయతీలో అప్లై చేసుకోవచ్చు. అక్కడ ఏదైనా అన్యాయం జరిగితే MPO, MDO ఆఫీస్కి కూడా మీరు కంప్లైంట్ చేసుకొనవచ్చును. పేమెంటు వారం 2 వారంలో ఇస్తుంది. డైరెక్ట్గా మీకు మీ అకౌంట్లో ఈ డబ్బులు పడతాయి. సూపర్విజను బాటమ్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకు ఉంటుంది. ముఖ్య విషయము, రోడ్ల మట్టి గుంటలు పడి ఉన్నాయి, కంప చెట్లు ఉన్నాయి, కాలువ కట్టల మట్టి కంప చెట్లు ఉన్నాయి. ఆ గుంటల్ని మట్టితో పూడవడము, ఇరువైపుల కంప చెట్లు తొలగించి రోడ్డు వెడల్పు చేయడం, కనీసం 2 బండ్లు పోయేలా చేయడము, ట్రాఫిక్ జామ్ కాకుండా చేయడము, గుంటలు నింపడం వగైరా చేసుకోవాలి. దానివల్ల ఈ పశుపక్షాదులు పడవు, మనుషులు పడరు, చావన్నమాట. చాలా చోట యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు కూడా. కనుక ఉపయోగపడే పనులు చేయాలి. ఏదో పోయాము, 1-2 గంటలు పోయాము, ఏదో గడ్డి కోసాము, 4 చెట్లు పీకాము, వచ్చేసాము, డబ్బులు తీసుకుంటున్నాం అనేది కాదు. అది ధర్మం కాదు, మంచిది కాదు, వంట పట్టదు కూడా. కాస్తైనా న్యాయం చేయాలి. వాస్తవం డ్యూటీ అయితే 7-8 గంటల పని చేయాలి. ఫొటోస్ తీసుకోవాలి, అటెండెన్స్ ఉండాలి, పని చూపించాలి. వర్క్ డన్ 100 రోజుల పని చూపిస్తుంది ప్రభుత్వం. అంటే ఈ పేదరికం ఉండకూడదు, ఖాళీగా ఎవరు ఉండకూడదు అనే ఉద్దేశంతో. అంతేగాని గ్రామాలు అందరూ చేయాలని కాదు. జాబ్స్ ఉన్నవాళ్ళు, ఆస్తిపాస్తులు ఎక్కువగా ఉన్నవాళ్ళు చేరాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళు ఈ స్కీమ్లో చేరి శ్రద్ధగా పని చేయాలి, ఉపయోగపడేటట్టు ఉండాలి. చెట్లు చూడండి, గత ఈ 10 ఏళ్లలో పిచ్చి చెట్లంతా నాటారు రోడ్లెమ్మటి. ఏం అవసరం అండి? సగం నీడకు సంబంధించినవి ఉన్నా, సగం పండ్లకు సంబంధించినవి ఉండాలి. అలాగే అడవుల్లో రూట్స్, నీడ, పండ్లు, తర్వాత ఈ రూట్స్ అంటే దుంపలు వగైరా, పందులు వగైరా తిని బతుకుతాయి కదా, అవి నాటాలి. ఈ పిచ్చి చెట్ల వల్ల ఉపయోగం లేదండి. పండ్ల చెట్లు, నీడకు సంబంధించిన చెట్లు అన్నీ బ్యాలెన్స్గా నాటితే పైన ఆ కోతులు వగైరా ఆ పండ్లు కింది మనుషులు తింటారు, నీడ కూర్చుంటారు కదా. ఆ జంతువులని గ్రామాలకు, ఇళ్లకు రావు. సో ఇది గమనించి నేరేడు, జామ, మామిడి వగైరా కూడా రోడ్లెమ్మటి అక్కడ నాటవచ్చు, అడవుల్లో నాటవచ్చు. ఆ కోతులు పైన తిని అట్లా వెళ్ళిపోతాయి, ఊళ్ళోకి రావన్నమాట. నెక్స్ట్ గుళ్ళకు సంబంధించిన పనులు, గుడికి సంబంధించిన రోడ్లు, చెరువులు, కాలువ కట్టలకు సంబంధించిన పనులు, రిపేర్లు, పూడిక, ఈ జంగిల్ క్లియరెన్స్, కంప చెట్లు తొలగించడము, పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడము, ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా పనులు ఉన్నాయన్నమాట. అవన్నీ సక్రమంగా చేసుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి.